20,000 లో ఇప్పుడు మార్కెట్ లో చాలానే మొబైల్స్ ఉన్నాయి. కానీ వాల్యూ ఫర్ మనీ ఇచ్చే మొబైల్స్ ఏవి? ఈ వీడియోలో బెస్ట్ టాప్ 5 మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టూడెంట్స్ కి, గేమర్స్ కి, కెమెరా లవర్స్ కోసం 20K లో బెస్ట్ టాప్ 5 మొబైల్స్ అయితే ఇవి. చివర్లో చెప్పబోయే మొబైల్ మాత్రం అందరికి సర్ప్రైజ్ ఇస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్నిక్స్. ఈ రోజు ఈ వీడియోలో 20,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ టాప్ 5 మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. కొత్త మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T4R, లేదంటే ఐకో ZNR అని కూడా అనొచ్చు. మీకు 500 రూపీస్ కూపన్ ఇస్తున్నారు. అలాగే విత్ కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటేనే 20,000 లోపు బడ్జెట్ లో వస్తుంది. బెస్ట్ కెమెరా మొబైల్ కూడా అవుతుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP, అది కూడా సోనీ IMX 882 సెన్సార్ OS కి సపోర్ట్ చేసింది. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా నుంచి మాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫోటో పర్ఫార్మెన్స్ కూడా ఈ బడ్జెట్ లో ఈ మొబైల్లో బాగానే ఉంటుంది. అండ్ ఫ్రంట్ మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు. IP6869 వాటర్ రేటింగ్ తో పాటు మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. ఆర్జినోస్ 6 అప్డేట్స్ కూడా ఉంటుంది. 5700 mAh బ్యాటరీ. మొబైల్ స్లిమ్ గా ఉంటుంది కాబట్టి బ్యాటరీ సైజ్ అయితే తగ్గించేశారు. వివో మొబైల్స్ లో కెమెరాస్ అయితే సూపర్ గా ఉంటాయి. 20,000 రూపీస్ బడ్జెట్ లో వివో నుంచి ఒక మొబైల్ చూస్తున్నట్లయితే ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి నథింగ్ 3A లైట్ కన్నా CMF Phone 2 Pro తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఈ రెండు మొబైల్స్ లో స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి. మారిందల్లా బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రమే అండి. ఇంకొకటి CMF ఫోన్ లో అడిషనల్ గా టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా యాడ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఈ డిజైన్ నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే CMF Phone 2 Pro బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మెయిన్ గా ఈ నథింగ్ ఫోన్ ని స్కిప్ చేయడానికి రీజన్ ఏంటంటే బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఇచ్చినప్పటికీ కూడా గిఫ్ట్ లైట్ అయితే ఇవ్వలేదు. నథింగ్ ఫోన్ అంటేనే గిఫ్ట్ లైట్ కదా. మీరు ఈ CMF Phone 2 Pro లో చూసుకున్నట్లయితే డైమెన్సిటీ 7300 Pro అనే ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ 50+50+8 MP. ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా అయితే ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే బాక్స్ లోనే ఇస్తున్నారు. 3+6 years అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే నథింగ్ OS ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. IP64 వాటర్ రేటింగ్ మాత్రం ఇస్తున్నారు. అదొకటి వదిలేస్తే డిజైన్ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా, కెమెరాస్ పరంగా ది బెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ లోకి వెళ్లే ముందు నేను 20,000 రూపీస్ బడ్జెట్ లో అన్ని మొబైల్స్ అయితే పిక్ చేశాను. మీకు స్పెసిఫిక్ గా ఏదైనా మొబైల్ కావాలి అనుకుంటే కమెంట్ లో అడగండి. ఎవ్రీ కమెంట్ కి కూడా నేను రీప్లై ఇస్తూనే ఉంటాను. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియోలో ఈ మొబైల్స్ కి సంబంధించిన అఫీషియల్ బయింగ్ లింక్ వచ్చేసి ఇక్కడైతే ఇస్తున్నాను. దీని నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ గేమింగ్ కోసం ఒక పవర్ఫుల్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే కాస్త వెయిట్ చేయండి. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ వల్ల ప్రైజెస్ అయితే చాలా పెరిగిపోయాయి. రియల్మీ P3 Ultra వచ్చేసి 20,000 లోపు బడ్జెట్ లో ఉండేది. దివాళీ సేల్స్ లో చూసుకున్నా, బిగ్ బిలియన్ డే సేల్ లో చూసుకున్నా ఒప్పో K13 టర్బో వచ్చేసి 20,000 లోపే ఉండేది. ఇప్పుడు వాటి ప్రైసెస్ కూడా చాలా పెరిగిపోయాయి. దీనికి ఒక చిన్న సొల్యూషన్ అయితే ఉంది. అందుకోసమే వెయిట్ చేయమని చెప్పారు. సమ్మర్ సేల్ వరకు వెయిట్ చేయండి. రియల్మీ కానీ ఒప్పో కానీ అప్పుడు ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఐకో అఫీషియల్ వెబ్సైట్ లో నియో 10R రీఫర్బిష్డ్ మొబైల్ 18,000 కానీ 19,000 కానీ 20,000కి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అది కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అదర్వైజ్ పర్ఫెక్ట్ ఒక గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ బడ్జెట్ లో చాలా తక్కువగా కనిపిస్తాయి. నా ఉద్దేశం ఏంటంటే ఈ బడ్జెట్ లో ప్రస్తుతం డైమెన్సిటీ 8 సిరీస్ లో మొబైల్స్ కానివ్వండి, స్నాప్డ్రాగన్ లో 8 సిరీస్ లో మొబైల్స్ కానివ్వండి దొరకట్లేదు. సో పర్ఫార్మెన్స్ కోసం ఒక మొబైల్ చూసే వాళ్ళు మాత్రం వెయిట్ చేయక తప్పదు. సామ్సంగ్ లాంటి ఒక బ్రాండ్ నుంచి మొబైల్ చూస్తున్నట్లయితే సామ్సంగ్ F36 ఉంటుంది. మీకు డైరెక్ట్ గా కార్డ్ ఆఫర్స్ ఏమి లేకుండానే బేస్ వేరియంట్ 17,000 అయితే వస్తుంది. దీంట్లో అయితే లెదర్ ఫినిషింగ్ తో మొబైల్ వస్తుంది. సామ్సంగ్ నుంచి లెదర్ ఫినిషింగ్ తో మొబైల్స్ రావడం చాలా తక్కువ. ఫ్రంట్ వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్ప్లే ఉంటుంది. గొరిల్లా బిట్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. Exynos 1380 ప్రాసెసర్ తో వస్తుంది. గేమర్స్ కోసం అయితే కాదు, నార్మల్ యూజర్ కి బాగా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50+8+ ఇంకొక చిన్న కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 13 MP కెమెరా ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ లో AMOLED డిస్ప్లే ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారో తెలీదు. ఎప్పట్లాగానే 6+6 years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ,
25 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసింది. బాక్స్ లో అయితే ఇవ్వరు. కేవలం సామ్సంగ్ బ్రాండ్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. చివరి మొబైల్ వచ్చేసి రియల్మీ P4 ఉంటుంది. ఇది మీకు విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 18,000 అయితే లభిస్తుంది. ఈ మొబైల్లో 2 చిప్లు అయితే ఉంటాయి. ఒకటి డైమెన్సిటీ 7400 ఉంటే మరొకటి వచ్చేసి హైపర్ విజన్ AI చిప్ ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తోటి AMOLED డిస్ప్లే ఉండడమే కాకుండా 4500 స్పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఇప్పటివరకు చెప్పుకున్న లీస్ట్ లోకి వెళ్ళిన హైయెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్ ఇదే. ఇంకా 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా 7.5 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. కాస్త స్లిమ్ ఫీల్ అయితే ఇస్తుంది. IP66 వాటర్ రేటింగ్ తో వస్తుంది. 50+8 MP బ్యాక్ సైడ్ కెమెరాస్ వాడితే ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో మిగతా బ్రాండ్స్ అన్ని కూడా 2 MP తో వెళ్ళిపోతున్నాయి. కానీ వీళ్ళు 8 MP ఇచ్చారంటే బెటర్ అని చెప్తాను. ఈ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. రియల్మీ 16 Pro లో కనిపించే ఏ ఫీచర్స్ అన్ని ఈ మొబైల్ లో కూడా ఉంటాయి. ఈ మొబైల్ అయితే మీకు మీడియం గేమింగ్ కి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే బిగ్గర్ బ్యాటరీ ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో ఇచ్చే ప్రాసెసరే ఈ మొబైల్ లో ఇస్తున్నారు కాబట్టి గేమింగ్ అయితే బాగానే ఉంటుంది. ఇవి అండి నేను పిక్ చేసిన టాప్ 5 బెస్ట్ మొబైల్స్. మోటో మొబైల్స్ ఎందుకు సజెస్ట్ చేయలేదు అంటే, ఈ మధ్య మోటోలో మెయిన్ గా G సిరీస్ లో బ్యాటరీ బ్లాస్టింగ్ ఇష్యూస్ బాగా చూసాను. లాస్ట్ 30,000 రూపీస్ బడ్జెట్ మొబైల్స్ చెప్తున్నప్పుడు కూడా నేను ఒక మాట ఇచ్చానండి. నేను చెప్పే మొబైల్స్ అన్నిటికీ కూడా నా తరపున రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పేసి. నా రీసెర్చ్ ప్రకారంగా 20,000 రూపీస్ బడ్జెట్ లోపు మోటోలో G సిరీస్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో మోటో మొబైల్స్ ని నా రిఫరెన్స్ లో పెట్టుకోపోవడానికి రీజన్ కూడా ఇదే అండి. నేనైతే ఈ టాప్ 5 మొబైల్స్ అయితే పిక్ చేశాను. ఇవే కాకుండా మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క డౌట్ కి కూడా క్లారిటీగా రీప్లై అయితే ఇస్తాను. మీరు ఏ ఫోన్ కొనాలనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ బై బై.